ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశభాగం వచ్చండి, బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభము. హల్లెలూయా. పిలుపు తెలుగు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అయ్యా, నేను ఎంతగా జీవించినా ఈ భూలోకంలో నేను ఎంతగా ఏది సంపాదించినా నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. నేను ఎంత సంపాదించినా, నేను ఎంత సమకూర్చుకున్నా, నేను ఎంత పోగు చేసుకున్నా, ఎంత ఆస్తులు సంపాదించినా నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే. హృదయపూర్వకంగా ఆ మాటలు మాట్లాడాలంటే చాలా సమయం పడద్దండి. హల్లెలూయా. ఎందుకంటే ధనమున్నవాడు అతన్ని తాను హెచ్చించుకుంటాడు తప్ప ఎన్నడూ పక్కన వారిని హెచ్చించడు. అంతేనంటారా? హల్లెలూయా. పక్క వారిని ఎన్నడు. ఎందుకంటే ఇప్పుడు నా మిత్రుడు ఉన్నాడు అనుకోండి, నేను వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు గొప్పోడు అని నేను అనగలనా? నా ఈగో అడ్డొచ్చేస్తుంది కదా, నా ఈగో అడ్డొచ్చేస్తుంది నాకు, లేకపోతే నా తలంపులు నాకు అడ్డొచ్చేస్తాయి. కానీ పౌలు గారు ఆ మాట పలకడానికి, అయ్యా నేను బ్రతకటం ఏదైనా జరుగుతుందంటే అది క్రీస్తులోనే. క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి మనం బాధపడిపోతాం, నాతో క్రైస్తవుడిగా బ్రతకడానికి మనం ఇబ్బంది పడిపోతాం. కానీ పౌలు గారు ఆ మాట పలికారంటే ఈరోజు ఆయన చెప్పుకోగలడు, బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. అయ్యా పౌలు గారు, మీరు ఎన్నో శ్రమలు పడ్డారు కదా, ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదా, ఎన్నో శోధనలు పడుతున్నారు కదా, ఇంకా ఈ సేవలు ఎందుకుంటున్నారు? ఇంకా ఇదేదో మీకు తరతరాల నుండి వస్తున్న ఆస్తుల్లాగా ఎందుకు ఈ సేవల్లో? మీకున్న పేరుని బట్టి, లేదా మీకున్న ఆస్తులను బట్టి మీరు ఎంతో సుఖ సంతోషాలతో బ్రతకొచ్చు కదా. కానీ పౌలు గారు ఏమన్నారో తెలుసండి? నేను మారు మనసు పొందిన కాడి నుండి, రక్షణ అనే వస్త్రము నా మీద కప్పబడినప్పటి నుండి ఆయన నాలో బ్రతుకుతున్నా, ఆయనలో నేనేం చేస్తున్నాను? బ్రతుకుతున్నాను. హల్లెలూయా. నేను అనే ఒక ఈగో, నాపోతే నేననే ఒక తలంపు చనిపోయింది. నా శరీరము నాలో చనిపోయింది. నేను ఎవరిలో బ్రతుకుతున్నానే అంటే యేసుక్రీస్తు వారిలో బ్రతుకుతున్నాను. హల్లెలూయా. ఆయన సిలువలో బ్రతుకుతున్నాను, ఆయన పునరుద్ధానంలో బ్రతుకుతున్నాను, ఆయన ఎటు సేవలో ఉన్నాడో అటు సేవలో బ్రతుకుతున్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను అనుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనే విషయము చచ్చిపోవాలి. మనం అనే విషయం ఎప్పుడైనా మనము, అయ్యా నా తలంపు నేను చంపుకున్నప్పుడు, లేకపోతే నాకున్న నా ఉద్దేశాన్ని నేను చంపుకున్నప్పుడు, నాకున్న నా హెచ్చింపుని నేను చంపుకున్నప్పుడు నేనేం చేయబడతాను? దేవుల్లో ఎదగింపబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అయ్యా గొప్పవాడిగా ఎప్పుడు మార్చబడాలంటే నేను దేవుల్లో ఉన్నానని చెప్పినప్పుడు. ఒక ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉంది కదా, బ్రతుకుటకైతే క్రీస్తే. అయ్యా నేను నిత్యము బ్రతుకుంటున్నాను. అది ఎక్కడ బ్రతుకుంటున్నానయ్యా అంటే క్రీస్తులోనే. హల్లెలూయా. నేను క్రీస్తులోనే నివసిస్తున్నాను, క్రీస్తులోనే జీవిస్తున్నాను, క్రీస్తులోనే బ్రతుకుతున్నాను. దానికి ఏ తేడా లేదు. హల్లెలూయా. ఆయన ఒక స్టాంప్ వేసి మరి ఇవ్వగలడు. ఈరోజు నువ్వైనా నేనైనా, లేకపోతే ఏ క్రైస్తవుడైనా, ఎటువంటి క్రైస్తవుడైనా, ఎటువంటి వారైనా చెప్పవలసిన విషయం ముందుగా ఏంటయ్యా అంటే బ్రతుకుట క్రీస్తే. ఏంటండి? బ్రతుకుట క్రీస్తే. నా జీవితంలో క్రైస్తవుడిగా నేను జీవిస్తున్న కాడి నుండి, క్రైస్తవుడిగా నేను ఉంటున్న కాడి నుండి బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. ఈ బైబిల్ పట్టుకున్నప్పటి నుండి, ఈ పరిశుద్ధ గ్రంథము పట్టుకున్నప్పటి నుండి, ఈ బైబిల్ నేను పట్టుకున్నప్పటి నుండి నా జీవితంలో నేను అనేది ఎప్పుడో చనిపోయాను. నా తలంపులు చనిపోయింది, నా గర్వం చనిపోయింది, నాకున్న నా ఆస్తులన్నీ నేను వదిలేసుకున్నాను. నా దేవుళ్ళలోనే నేను బ్రతకగలుగుతున్నాను. హల్లెలూయా. పౌలు గారు ఏం చేశారంటే ఒకే మాట, నేను బ్రతుకుతున్నానంటే అది క్రీస్తే. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. మనం చెప్పగలమా? కింద రాయబడి ఉంది కదా, బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభము. అసలు చచ్చిపోతే లాభం ఏంటండి? చచ్చిపోతే లాభం ఏంటి? అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, అయ్యా నేను ఎంత దౌర్భాగ్యుడిని, నేను ఎంతగా నేను ఉండిపోయిన వాడిని. ఎందుకంటే పాపంలో నుండి వచ్చిన ఆ మరణం నేను తప్పించుకోలేకపోతున్నాను. కానీ నేను ఆ పాపమును తొలగించే ఒక ముళ్ళును కనిపెట్టాను. హల్లెలూయా. ఆ పాపమును తీసివేసే ఒక ఔషధాన్ని కనిపెట్టాను. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయనలో నేను ఉంటే చాలు.
పౌలు గారికి ఒక ఆశ ఉంది, నేను ఎన్నడూ చనిపోకూడదు, నేను చనిపోయినా మరలా బ్రతకాలి. హల్లెలూయా. అది ఏ రీతిగా బ్రతకాలంటే, అది ఎలా బ్రతకాలంటే క్రీస్తులో బ్రతకాలి, క్రీస్తులో ఉండాలి, సువార్తలో ఉండాలి, పరిశుద్ధులుగా పాపులైన వారిని మార్చాలి. నేను పరిశుద్ధుడిగా మారితే సరిపోదు, నాతో నేను రక్షింపబడితే సరిపోదు, నాతో పాటు కొన్ని వేల మంది వారిని ఏం చేయాలి, పరిశుద్ధులుగా మార్చి సువార్తలు ఎదిగింపజేసి ఆ వారు కూడా అనేక మందిని మార్చగలిగే వారిలా మార్చి, నేను చనిపోయిన వారు కూడా కొంతమందిని మారుస్తారు. మేమంతా పరలోక రాజ్యములు యెహోవా సింహాసనము ఎదుట మేమేం చేస్తాము, సువార్తగానములు చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏమనుకోవాలి, అయ్యా పౌలు గారు మీకు అసలు ఆ తలంపు ఎందుకు వచ్చిందయ్యా అంటే, నేనంటూ ఒకరిని చనిపోయానండి, నా తలంపు అంటూ చనిపోయింది, నేను ఎవరిలో బ్రతుకుతున్నాను ఇప్పుడు, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. ఆయన ఇక్కడ సేవ చేసినంత కాలము, ఆయన ఇక్కడ పరిచర్య చేసినంత కాలము, అయ్యా నేను దైవ కుమారుణ్ణి, నేను పరలోక రాజ్యములో ఉన్న ఒక తండ్రి యొక్క ముద్దు కుమారుణ్ణి అని చెప్పుకొని బ్రతికినవాడు. ఆయన అటు పేరుతో బ్రతికాడు, కానీ ఎటువంటి గర్వము, ఎటువంటి తలంపు లేదు. అటువంటి తలంపు ఉంటే ఆ శిలువ మీద ఎక్కినప్పుడు, అయ్యా వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని మాట పలికాడు. అసలు ఆ మాట పలికాడంటే ఆ మహానుభావుడు, ఆ మాట పలికాడంటే ఆ యేసుక్రీస్తు వారు. ఆయన తలంపులతో బ్రతుకుతున్న మనము మన ఆస్తులను చూసుకొని కానీ, మనకున్న తలంపులను చూసుకొని కానీ, మనకున్న ఆ గర్వమును చూసుకొని, నాతో మనకి ఏదైతే ఆ ఉద్దేశాన్ని తెస్తుందో ఆ ఉద్దేశాన్ని చూసుకొని కానీ నేను గర్వపడితే, నేను నా ఉద్దేశాన్ని మార్చుకుంటే నేనేమైపోతాను, నేను ఎప్పుడో చనిపోవాలి. హల్లెలూయా. నేను ఎప్పుడో నాశనం అయిపోవాలి. నేను ఎంతోమంది క్రైస్తవులు నేనేం చేశాను, చెదరకొట్టేశాను కదా. కానీ ఈరోజు నా నిజమైన యేసుక్రీస్తు వారు నన్ను ఏం చేశారయ్యా అంటే, కల్వరి గిరిలో ఆయన కాచిన రక్తము చేత నన్ను ఏం చేశాడు, కడిగేశాడు. హల్లెలూయా. నన్ను శుభ్రపరిచేశాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను రక్షింపజేశాడు, నన్ను పరిశుద్ధుడిగా మార్చి అనేక మందిని పరిశుద్ధులుగా మార్చడానికి నన్ను ఏం చేశాడు, ఉపయోగించుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను చచ్చిపోయినా పర్వాలేదు, మరలా బ్రతుకుతాను. ఏంటంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, మరలా బ్రతుకుతాను. ఆ మాటను మనం చెప్పగలమా? హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు ఎటు రీతిగా ఆశీర్వదించబడ్డారే అంటే ఇదే ఫార్ములా. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో వస్తున్న ప్రతి శోధనకి ఒక మార్గం ఉన్నది. ఆ మార్గంను తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారి ఎదుట మనం ఏం చేయాలి, ఆశీర్వదించబడాలి. ముందు ఆయన తలంపు ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ఆయన మన పట్ల కలగజేసిన ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారము బ్రతకగలిగితే ఆ ప్రణాళిక మనల్ని ఏం చేస్తుందో తెలుసండి, అనేక మంది ఉన్నతమైన వారిగా నిలబెడుతుంది. హల్లెలూయా. పౌలు గారు చనిపోయారు, పౌలు గారి మాట బ్రతుకుంది. హల్లెలూయా. అది నేను పలుకుతాను, అది నా తర్వాత నా తరాలు బ్రతుకుతాయి, నా ముందున్న తరములు కూడా ఏం చేసాయి, హల్లెలూయా, ఆ మాటను పలుకుతున్నాయి. అయ్యా ఎంతగా పౌలు గారి గురించి మీరు అంతగా మాట్లాడుకుంటున్నారయ్యా అంటే, ఆయన ఏమని పలికాడో తెలుసా అండి, నేను నాలో ఎప్పుడో చచ్చిపోయాను, కానీ నేను ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. అయ్యా మీరు సేవ చేసే ప్రకారం అయితే, మీరు నిజంగా దేవుళ్ళు సువార్త చేసే ప్రకారం అయితే, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి, మీ తలంపులను వదిలేసుకోవాలి, మీకున్న ఉద్దేశాలను వదిలేసుకోవాలి, నాతో మీకున్న అన్ని కార్యములను వదిలేసుకోవాలి. నీకు ఏదైనా పని ఉందంటే అది యేసుక్రీస్తు వారిలోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతుకుచున్నాము, ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారిమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, మనం బ్రతికినను ఎవరి కోసం బ్రతుకుతున్నాము, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, ఒక దైవ సేవకుడు సంఘాలకి ఏం నేర్పించాలి, ఏంటి, శుభ్రంగా తినేసి పడుకోమని చెప్పకూడదు,
లేకపోతే ఒక దైవ సేవకుడు సంఘాలకు ఏం నేర్పించాలి? కన్నీటి ప్రార్థన నేర్పించాలి. హల్లెలూయా. కన్నీటి బోధ నేర్పించాలి, పరిచర్య నేర్పించాలి. ఆయన రాకడి సమయంలో మనం ఎటు రీతిగా నిలబడాలో నేర్పించాలి. హల్లెలూయా. నిజమైన సంఘస్థులు ఏం చేపడతారో తెలుసండి, ఆయన రాకడలో ఎటువంటి భయం లేకుండా నుంచుంటారు. హల్లెలూయా. ఎటువంటి భయం లేకుండా నుంచుంటారు. నిజమైన క్రైస్తవుడిగా బ్రతికినప్పుడు, నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, నిజమైన కుమారులుగా బ్రతుకుతున్నప్పుడు, నిజమైన కుమార్తెలుగా బ్రతుకుతున్నప్పుడు తండ్రి కోసం నిత్యమైన ఏం చేస్తామంటే వేచి ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడు. ఎందుకంటే నా ఎదుట పాపము లేనప్పుడు నేను భయపడను. హల్లెలూయా. నా ఎదుట ఎటువంటి పాపము లేనప్పుడు నేను భయపడను. నేను ఏం చేస్తానయ్యా అంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు, ఆయన ఎప్పుడు అభిషేకాన్ని కలగజేస్తాడు, ఆయన ఎప్పుడు ఆయన కార్యములు నా ఎందుకు కనపరుస్తాడు. హల్లెలూయా. పాపినైన నన్ను ఎన్నడో కడిగేశాడు కదా, అనేక మంది ముందు నన్ను నుంచోపెడతాడు. హల్లెలూయా. అటు ఆశీర్వాదంతో మనం బ్రతకాలి, అటు మేలులతో మనం బ్రతకాలి. అక్కడ రాయబడి ఉంది కదా, చనిపోయినను ప్రభు కోసమే, బ్రతికినను ప్రభువు కోసమే. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినాను ఎవరు వారము? ప్రభువారు. హల్లెలూయా. ఎవరు వారం అండి? ప్రభువారమే. అయ్యా నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాతో బ్రతికినను పర్వాలేదు. ఎందుకంటే దానికి పెద్ద యూజ్ ఉండదు. నా వల్ల ఇక్కడ ఇప్పుడున్న ఈ లోకానికి పెద్ద యూజ్ లేదు. ఎందుకంటే చనిపోతే అయ్యో పాపం చనిపోయారు. బ్రతికితే ఆ జనమే నా మీద నిందలేస్తారేమో, ఆ జనమే నా మీద ఏదైనా తప్పుడు బోధ చేస్తారేమో. కానీ నేను చనిపోయినను బ్రతికినను నేను ఎవరి వాడిని? యేసుక్రీస్తు వారిని. అయ్యా నేను ఆయన బిడ్డనయ్యా, ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెనే, ఆయనలో అభిషేకించబడిన వాడిని, ఆయనలో ఆశీర్వదించబడుతున్న వాడిని, లేకపోతే ఆయనలో ఉంటున్న వాడిని. ఈరోజు నువ్వు నేను గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి లేని యోగ్యత క్రైస్తవుడిగా నాకుంది. హల్లెలూయా. అయ్యా క్రైస్తవులు ఉన్నారు, ఓకే, నాతో క్రైస్తవ బోధ జరుగుతుంది, ఓకే, లేకపోతే సంఘాలు ఉన్నాయి, ఓకే, కానీ సంఘాలుగా తెలియని విషయం ఏంటంటే చచ్చిపోతే ఏడుస్తున్నారేమో. ఈరోజు నేను ఏడ్చేవాళ్ళ కాదు, మొరపెట్టేవాళ్ళగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడి ఎదుట మొరపెట్టేవాళ్ళగా ఉన్నాను. అయ్యా నీ రాకడ సమయంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా. అయ్యా నాకు ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, నాకు శ్రమ ఉన్నా పర్వాలేదు, ఇవన్నీ ఉన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే నిత్యము నువ్వు నాతో ఉంటున్నావు కదా, నువ్వు నిత్యము నాకు తోడై ఉంటున్నావు కదా, నాకు నిత్యమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నావు కదా. ప్రతి విషయంలో నువ్వు నాకు ఏం కలగజేస్తున్నావు? ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నావు. ఈ ఆశీర్వాదం నాతో ఉన్నప్పుడు, ఈ అభిషేకం నాతో ఉన్నప్పుడు, నాపోతే ఇటువంటి కార్యము నువ్వు నాతో జరిగిస్తున్నప్పుడు నేను ఎవరికి భయపడతాను? హల్లెలూయా. నేను ఎవరికి భయపడతాను? హల్లెలూయా. 9వ వచనం కూడా చదవండి. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. హల్లెలూయా. అయ్యా ఏ మనిషికే కాలేదు ఆ విషయం. ఆయన మనిషి అంటున్నారు, ఓకే, ఆయన అక్కడ ఉన్న యాజకులే ఒప్పుకోలేదు కదా. ఏమనండి, ఆయన యేసుక్రీస్తు వారని ఆయన నమ్మలేదు, ఆయన దైవ కుమారుడని నమ్మలేదు, ఆయన నిజంగా వచ్చాడని నమ్మలేదు. ఎందుకండి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు మనకు ఒకే ఒక విషయం తెలిసి ఉండాలి, నేను నిజంగా బ్రతుకుతున్నాను. ఎక్కడ బ్రతుకుతున్నాను అంటే దేవుడి క్రియల్లో బ్రతుకుతున్నాను, ఆయన విషయంలో బ్రతుకుతున్నాను, ఆయన తలంపుల్లో బ్రతుకుతున్నాను, ఆయన నిబంధనతో బ్రతుకుతున్నాను. ఈరోజు నేను దేవుడిని నమ్మగలుగుతున్నానంటే దేవుడు చేసిన ప్రతి కార్యమందు నేను ఏం చేస్తున్నాను? బ్రతికే ఉన్నాను. హల్లెలూయా. అయ్యా నేను చచ్చిపోవచ్చు, నాతో నేను అంతమైపోవచ్చు, నా మాట పోవచ్చు, నా క్రియ పోవచ్చు, కానీ నేను క్రీస్తులో ఉంచబడ్డాను కాబట్టి ఎన్నడూ కదల్చబడను. హల్లెలూయా. ఎన్నడూ ఏం చేయను? కదల్చబడను. నాకు మరణం రావచ్చు, ఈ శరీరం కుళ్ళిపోవచ్చు, ఈ ఎముకలు క్షీణించిపోవచ్చు, నాలో ఉన్న ప్రతి అవయవం ఏమైపోవచ్చు అంటే మట్టిలో కలిసిపోవచ్చు. కానీ ఈరోజు నేను దేవుల్లో ఉండి అనేక మందికి చేసిన బోధ అది ఏం చేపడుతుందయ్యా అంటే నేను ఆశీర్వదించబడ్డాను. మరి నేను సువార్త చేసిన వారు ఆశీర్వదించబడ్డారు, వారు ఇంకో వారికి సువార్త చేస్తారు. ఈ సువార్త ఏం చేయబడిపోతుందయ్యా అంటే ఎన్నడూ చనిపోదు. హల్లెలూయా. ఈ సువార్త రాకడ సమయానికి కొంతమంది సైనికులను తయారు చేస్తుంది.
ఈ సువార్త ఏం చేస్తుందంటే కొంతమంది సైనికులను తయారు చేస్తుంది. ఈ సైన్యం ఏం చేస్తుందయ్యా అంటే అపవాదిని జయిస్తుంది. ఈ సైన్యం ఏం చేస్తుందయ్యా అంటే సాతాన్ని పడదోస్తుంది. ఈ సైన్యం ఏం చేస్తుందయ్యా అంటే కొంతమంది శోధకుల్ని నాశనం చేస్తుంది. ఈ సైన్యం ఏం చేస్తుందయ్యా అంటే రాకడ సమయంలో భయం లేకుండా నిలబడుతుంది. ఈ సైన్యం ఏం చేస్తుందయ్యా అంటే సువార్తకి ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఈ సువార్త ఏం చేయబడుతుందండి? అనేక మందికి పంచబడుతుంది. అయ్యా ఆహారం అక్కర్లే, లేకపోతే తిండి అక్కర్లే, లేకపోతే భోజనం మనం ఏం చేయక్కర్లే. ఈరోజు ఆత్మీయ బలం ఉన్నంత వరకు, ఈరోజు ఆత్మీయ శక్తి ఉన్నంత వరకు సువార్త ఏం చేయగలము? నిర్మాటంగా చెప్పగలము. దేవుడు ఉన్నతమైన మాట. అయ్యా ఆయన నిత్యము బ్రతికే ఉన్నాడు, నాలో బ్రతుకున్నాడు, దైవ సేవకుల్లో బ్రతుకున్నాడు, లేకపోతే సువార్థికుల్లో బ్రతుకున్నాడు, పరిచారకుల్లో బ్రతుకున్నాడు, లేకపోతే దైవ కుమారుల్లో బ్రతుకున్నాడు. ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కరిలో ఆయన ఏం చేయబడ్డాడంటే ఆయన ప్రతి ఒక్క హృదయంలో బ్రతుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరు లేదన్నారు? దేవుడు లేడన్న ప్రతి ఒక్కరికి చెప్పగలము, ఆయన నా హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నా హృదయంలో నివసిస్తున్నాడు. నూతన హృదయముతో ఆయన నిత్యము సేవిస్తున్నాను. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? అయా నాకు కొంచెం కొన్నేళ్ళు బ్రతికే జీవితాన్ని కలిగజేదేవా. జబ్బు వస్తే చచ్చిపోతానేమో, అనారోగ్యం వస్తే చచ్చిపోతానేమో, లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే చచ్చిపోతానేమో. అసలు ఇలా బ్రతకపోయినా ఒకటేనండి. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, ఇట్లు ధైర్యం నాకు కలగజేసా. చచ్చిపోయేప్పుడు కూడా నాకేం కలగజేసా? ధైర్యాన్ని కలగజేసా. నేను భయపడతాలే. హల్లెలూయా. శోకం చూసి భయపడతాలే, లేకపోతే ఎటువంటి చీకటిని చూసి నేను భయపడతాలే, ఎటువంటి సావుని చూసి నేను భయపడతాలే. మరణం అనేది పాపము కాబట్టి ఆ మరణము ఎదుట నేను భయపడినప్పుడు పాపానికి నేను తల ఉంచిన వాడిని అవుతాను. హల్లెలూయా. పాపానికి నేను దాసత్వం కలిగిన వాడిని అవుతాను. కానీ నేను ఒక్కసారి నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని ఆ మరణము ముందు నేను నిజమైన సువార్త చేయగలిగితే, నేను ఆశీర్వాదము పొందగలిగితే, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఈ దేహమును విడిచిపెట్టుటకు కూడా నేను ప్రభువునొద్దకి వెళ్తాకి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ప్రభువునందు వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర నివసిస్తున్నప్పుడు నాకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, దీవెనలు కలుగుతుంది. ప్రతి విషయమందు నాకేం కలుగుతుంది అంటే ప్రతి ఆశీర్వాదము నాకు మెండుగా కలగబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ఏమని రాయబడి ఉందండి? యేసు ఎవరంట? పునరుద్ధానము. అయ్యా చచ్చిపోతానని భయపడుతున్నామేమో, శోధనలో ఉండి భయపడుతున్నామేమో, మరణం దగ్గరకు వచ్చేసానని భయపడుతున్నానేమో. కానీ దేవుడు శిష్యులకు ఒక మాట చెప్పాడండి. అయ్యా నా కాలం వచ్చేసింది, నేను ప్రభు దగ్గరకు వెళ్ళే కాలం వచ్చేసింది. కానీ మరలా నేనేం చేస్తాను? లెగిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను మళ్ళీ పునరుద్ధానుడై లెగిస్తాను అంటే శిష్యులు అక్కడ వరకు జ్ఞాపకం ఉంచుకొని పునరుద్ధానుడై లెగిస్తాననే విషయం మర్చిపోయారు. హల్లెలూయా. ఏంటండి? అక్కడ వరకు జ్ఞాపకం ఉంచుకున్నారు, ఓకే. కానీ వాళ్ళు ఏం మర్చిపోయారు? దేవుడు మరలా వస్తాడనే విషయం మర్చిపోయారు. ఏడుస్తున్నారు, మరణాన్ని చూసి భయపడుతున్నారు, ధైర్యం కోల్పోతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు తప్ప ధైర్యం ఉంటలేదు. హల్లెలూయా. కానీ ఆ సమయం రానే వచ్చేసింది. దేవుడు లేచాడు, ఆ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన నిజమైన దేవుడని వారందరూ తెలుసుకునేలాగా చేశాడు, వారిలో ధైర్యాన్ని నింపాడు. ఆయన ఏమైపోయాడు? ఆరోపణమైపోయాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, అయ్యా నేను ఎలాగైతే లేచాను,
నేను ఎలాగైతే మృత్యుము చేయండి ఆ మరణపు సంకల్ని తెంపేసి లేచాను, ఈరోజు నువ్వు కూడా చచ్చిపోయినా, నువ్వు కూడా ఈ పాపంలో చచ్చిపోయినా, ఈ పాపంలో మరణించినా నువ్వు కూడా ఏం చేపడతావు నాలో నివసిస్తున్నావు కాబట్టి, నాలో బ్రతుకుతున్నావు కాబట్టి ఆ మరణం అనే సంకల్ని తెంచుకొని నువ్వేం చేపడతావు, నిజమైన క్రైస్తవుడు వలె బ్రతుకుతావు. హల్లెలూయా. అయ్యా నేను అంతకు యేసు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఏమైపోతాడు, చచ్చిపోయిన మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఆయన జీవము, ఆయన పునరుద్ధానము, ఆయన ఎన్నడూ నశించిపోడు. హల్లెలూయా. సూర్యచంద్ర నక్షత్రములు ఉన్నంత వరకు ఆయన మాట నిలిచిపోతుంది. ఆయన నిజమైన రక్షకుడు, ఆయన నిజమైన వాడు, ఆయన మాట ఎన్నడూ, ఆ మాట ఎన్నడూ తప్పడు. కాబట్టి మనం ఏం చేయాలి, దేవా నువ్వు ఉన్నతమైన వాడు కదా, నేను చచ్చిపోయిన మరలా బ్రతుకుతానంటున్నావు కదా, కానీ నేను బ్రతికినంత కాలము నీ స్వార్థలు బ్రతకాలి, నేను బ్రతికినంత కాలము నీలో బ్రతకాలి, నేను బ్రతికినంత కాలము నిజమైన క్రైస్తవుడు వలె బ్రతకాలి. హల్లెలూయా. ఇలా బ్రతకగలిగితే, ఒక యవనస్తుడు బ్రతకగలిగితే, ఒక వృద్ధురాలు బ్రతకగలిగితే, ఒక సంటి పిల్లవాడు బ్రతకగలిగితే ఈ లోకములో పాపం అనే ముళ్ళు ఏం చేపడుతుందండి, విరిచివేయబడుతుంది. నిజమైన క్రైస్తవులు రాకడ సమయంలో లేపబడతారు. ఈ మంట ఏం చేపడుతుందంటే చీకటి యందు వెలుగు పుట్టిస్తుంది. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు అనేక మందిని మార్చగలిగినప్పుడు, ఒక క్రైస్తవుడు అనేక మందిని మార్పు చెందించగలిగినప్పుడు, అదే 100 మంది క్రైస్తవులు ఉంటే 1000 మంది చీకటిలో బ్రతికితే వారి జీవితంలో ఏమైపోతాయి. ఇప్పుడు 1000 మంది చీకటిలో బ్రతుకుతున్నారు, కానీ 100 మంది వెళ్ళి కొంతమందిని వారందరికీ సువార్త ప్రకటించగలిగితే ఈ 1000 మంది జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. అందుకే సువార్త ఎటువంటిదయ్యా అంటే కత్తికే ఉన్న పదును కన్నా పదునైనది. హల్లెలూయా. సువార్త చేసేవారు ఆశీర్వదించబడతారు, సువార్త చేసేవారు అభిషేకించబడతారు. ఈ అభిషేకము, దేవుల్లో ఉన్న వెలుగు, దేవుల్లో ఉన్న ఆశీర్వాదము, దేవుల్లో ఉన్న అగ్ని వారిని ఎన్నడూ నశింపజేయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఏంటంటే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును ఏంటండి, నిమిత్తమైన. అయ్యా ఆయన జ్ఞానం ఉంటే చాలు, ఎంత సంపాదించుకున్నా అదంతా ఆయన ఏం చూస్తున్నాడంట, నష్టంగా చూస్తున్నాడంట. హల్లెలూయా. ఒక్కసారి చచ్చిపోయి పరలోక రాజ్యానికి వెళ్తే భూలోకానికి నీకు సంబంధం లేదు. ఒక్కసారి చచ్చిపోయావంటే నీ దేహానికి నీకే సంబంధం ఉండదు. అలాంటిది నువ్వు ఎంత సంపాదించుకున్నా, ₹1 కూడా తినకుండా నువ్వు ఎంత సంపాదించుకొని ఎంత దాచుకున్నా నువ్వేం చేయబడండి, ₹1 కూడా నువ్వు తినవు. హల్లెలూయా. అందుకు పౌలు గారు అంటున్నారు, అయ్యా ఈయన జ్ఞానమును, యేసుక్రీస్తు వారి జ్ఞానము కంటే నాకున్న సమస్తమును చూసి నేనేం చేస్తున్నాను, అదంతా నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. అదంతా పాడైపోయిన దానిలాగా నేను చూస్తున్నాను. నిజముగా ధనాన్ని చూసి, నిజముగా ఆ ఐశ్వర్యాన్ని చూసి ఎవరైతే ఆ డబ్బుని ద్వేషిస్తారో వాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ క్రైస్తవుడు ఏం చేయబడతాడయ్యా అంటే నిజమైన క్రైస్తవుడిగా మారి అనేక మంది జీవితంలో వెలుగు నింపి దేవుడి సువార్తను నిర్మోహమాటంగా ఏం చేయగలడు, ప్రకటించగలడు. ఆయన సువార్తను ప్రకటించగలడు. ధనం మీద ఇష్టం లేనివాడు దేవుడిని నిజంగా ప్రేమించగలడు, కానీ ధనం మీద ఇష్టం ఉన్నవాడు సువార్తను ప్రకటించలేడు. అయ్యా వారు ఎప్పుడు కానుకలు ఇస్తారు, వారు ఎప్పుడు డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు ఏది పెడతారని చూస్తారు. కానీ నిజమైన క్రైస్తవుడు శరీరానికి ఆహారాన్ని చూడతాడు, ఆత్మకు ఆహారాన్ని ఎప్పుడు పెట్టాలని చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.